మేనిఫెస్టేషన్కి హెల్త్కి సంబంధం ఉందా? అవునండి, నిజంగానే సంబంధం ఉంది. ఎందుకంటే మెయిన్ క్లాసెస్ చెప్పేటప్పుడు కూడా హెచ్ఆర్సీఎం అనేది మొదలు పెడతాం. హెల్త్, రిలేషన్, కెరియర్, మనీ, ఆ తర్వాత ఎమోషన్స్ అంటాం. కానీ మీకు విషయం తెలుసా, ఎమోషన్సే ఫస్ట్, దాని తర్వాతే హెల్త్. ఓకే, సో అసలు జనరల్ గా మన బాడీలో ఇమ్యూని సిస్టమ్ ఎందుకు బాగోదు, అసలు ఏ ఏ బాడీ పార్ట్ లో ఎలాంటి పెయిన్ లేకపోతే హెల్త్ ఇష్యూస్ వస్తే మన బాడీలో ఏం రన్ అవుతుంది, అసలు మన ఆర్గాన్స్ ఎలా ఎఫెక్ట్ అవుతున్నాయి, ఇప్పుడు మీకు నేను చెప్తాను. సో ప్రతిదీ కూడా అంటే ఎప్పుడు కూడా చాలా మంది మనీ మేనిఫెస్టేషన్స్ గురించి చెప్పినప్పుడు చాలా క్లియర్ గా చక్కగా విని రాసుకొని అన్ని ప్రయోగాలు చేస్తారు. కానీ ఆ భగవంతుడు చాలా ఫ్రీగా గిఫ్ట్ గా ఇచ్చినటువంటి మన హెల్త్ గురించి ఏమీ పట్టించుకోరు. ఒక్క విషయం గుర్తుపెట్టుకోండి, మన దగ్గర డబ్బు లేదంటే డబ్బు లేదు, లేదంటే రిలేషన్షిప్స్ లేవంటే రిలేషన్షిప్ లేదు, జాబ్ లేదంటే జాబ్ లేదు, ఇలా ఏదైనా లేదు అంటే లేదు. కానీ ఆరోగ్యం గనక లేదంటే ఇవి ఏవి లేవు. సో అందుకోసమని మీ బాడీ పార్ట్స్ ని చక్కగా కాపాడుకోండి. లివర్, యూట్రస్, లంగ్స్, బ్లాడర్, స్టమక్, కిడ్నీ, హార్ట్, ఇలా ప్రతి దాన్ని కూడా మీరు చక్కగా కాపాడుకోవాలి. సో ఇప్పుడు అసలు మీకు ఏ ఎఫెక్ట్ అనేది మీ బాడీ మీద పడితే మీ యొక్క బాడీ పార్ట్ అనేది ఎఫెక్ట్ అవుతుంది అనే దాని గురించి డిస్కస్ చేద్దాం. నేను మీకు మళ్ళీ చెప్తున్నాను, ఆరోగ్యంగా ఉంటేనే లైఫ్ అనేది చాలా బాగుంటుంది, మేనిఫెస్టేషన్ బాగుంటుంది, మనీ బాగుంటుంది, ఎవ్రీథింగ్ బాగుంటుంది. ఓకేనండి. సో ఫస్ట్ అసలు మన బాడీ పార్ట్లో ఏదైనా సరే హెడేక్ కానీ, బ్లడ్ ప్రెషర్ కానీ, డైజెస్టివ్ సిస్టమ్ కానీ, పెయిన్ఫుల్ పీరియడ్స్ కానీ, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్స్ కానీ వచ్చాయి అంటే ఏ బాడీ పార్ట్లో ప్రాబ్లం ఉందో మీకు తెలుసా? అది మన లివర్ అండి. ఎమోషనల్గా చాలా కోపంగా, చాలా చిరాగ్గా ఎక్కువ ఉన్నామనుకోండి, ఫస్ట్ మనకి ఎఫెక్ట్ పడేది మన లివర్ మీదే. సో మీకు ఏమైనా లివర్ ప్రాబ్లమ్స్ ఉంటే గనక మీకు బీపీ, ఆ తర్వాత డైజెస్టివ్ సిస్టమ్ ఇష్యూస్, పెయిన్ఫుల్ పీరియడ్స్, ఇర్రెగ్యులర్ మెన్స్ట్రల్స్, హెడేక్స్ అనేవి ఎక్కువగా వస్తాయి. సో అలా ఉంటే గనక దయచేసి మీరు ఒక్కసారి మీ ఎమోషన్స్ ఎలా ఉన్నాయి అనేది చెక్ చేసుకోండి. ఇక నెక్స్ట్ యూట్రస్ గురించి. మీకు ఎప్పుడైనా పెయిన్ఫుల్ పీరియడ్స్ చాలా ఎక్కువ ఉండి పీసీఓఎస్, పీసీఓడి, అలాగే ఫెర్టిలిటీ స్ట్రగుల్స్ కానీ ఇలాంటివి ఏమైనా ఉంటే కనుక మీ ఎమోషన్స్ అనేవి ఎక్కడ ఎక్కువ ప్లే చేస్తున్నాయంటే షేమ్, ఏదైనా లాస్ అయిపోతామనే ఫీలింగ్, అన్హీల్డ్ ట్రామాస్, బ్లాక్డ్ క్రియేటివిటీ, అలాగే రిలేషన్షిప్ వోన్స్. ఇది సాక్రల్ చక్రాకి కూడా కనెక్ట్ అయి ఉంటుందండి. ఎప్పుడైతే ఇలాంటి ఎమోషన్స్ మీకుంటాయో నేను ఇందాక చెప్పినటువంటి ఎఫెక్ట్స్ అనేవి మీకు ఉంటాయన్నమాట. సో అందుకని ఏదో బాడీయే కదా చెప్తుంది, ఈ రోజుకి దీన్ని దాటేద్దాం, ఈ రోజుకి సరేలే అడ్జస్ట్ అయిపోదాం, ఇలా అనుకుంటూ ఉంటే గనక మీరు తర్వాత చాలా అంటే చాలా 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 భారీ మూల్యాన్ని చెల్లించాల్సి వస్తుంది. అందులో ఎటువంటి డౌటు లేదు. ఇంకా మీకు షార్ట్నెస్ ఆఫ్ బ్రీతింగ్ కానీ, ఆస్తమా కానీ, లో ఇమ్యూనిటీ పవర్ కానీ ఉంటే మీకు మెయిన్గా లంగ్స్లో ప్రాబ్లం ఉందని అర్థం అనమాట. అసలు ఈ లంగ్స్ ప్రాబ్లం ఎందుకు వస్తుంది? చాలా ఎక్కువ గ్రీఫ్ ఉండడం, డిప్రెషన్ లెవెల్స్ చాలా హైలో ఉండడం, అన్రిసాల్వ్డ్ సాడ్నెస్ అనేది మీ లైఫ్లో ఉండడం వల్ల లంగ్స్లో ప్రాబ్లం వస్తుంది. ఇది ఈ మధ్య చిన్న చిన్న పిల్లల్లో కూడా ఎక్కువైపోతుందండి. ఇంటర్ చదువుకునే వాళ్ళల్లో, 10th చదువుకునే వాళ్ళల్లో కూడా ఈ లంగ్స్ ప్రాబ్లం ఉంటుంది. సో అందుకని చాలా ఈజీగా మనం వీటిని తీసేయొచ్చు, కానీ దానికోసం మీరు కొంత టైంని కేటాయించుకోవాలి. ఓకే, ఇక మన బాడీలో ఇంటెస్టైన్ ప్రాబ్లం ఉంది అని అంటే కనుక మీరు ఎలాంటి ఎమోషన్స్ని హోల్డ్ చేస్తున్నారో మీకు తెలుసా? గిల్ట్ని, ఆ తర్వాత లెట్ గో చేయలేకపోవడాన్ని, కాన్స్టిట్యూషన్ ప్రాబ్లం ఉన్నా కూడా దాన్ని రీసాల్వ్ చేసుకోలేకపోవడం వల్ల మీరు ఇలాంటి ఇంటెస్టైన్ ప్రాబ్లమ్స్ని క్రియేట్ చేసుకుంటున్నారు. మరి ఇది అసలు క్రియేట్ అవ్వడానికి ఎమోషనల్గా ఏమి మన నెత్తి మీద తీసుకుంటున్నాం, అది మన బ్రెయిన్లో స్టోరేజ్ చేసుకుంటుంది. అదేనండి, కన్ఫ్యూషన్గా ఉండటం, పూర్ జడ్జ్మెంట్ ఉండడము, న్యూట్రిషన్ అస్సలు సరిగ్గా తీసుకోలేకపోవటము, తర్వాత విటమిన్స్ అండ్ మంచి ఫుడ్ని తీసుకోలేకపోవటము, ఇలాంటివన్నీ కూడా టైం కాని టైంలో తినడము, ఇవి ఏవైతే చేస్తూ ఉంటామో అప్పుడు మనకి గిల్ట్ అనేది హోల్డ్ అవుతుంది, మనకి ఇంటెస్టైన్లో ప్రాబ్లం వస్తుంది.
మనం చాలా నర్వస్‌గా ఉండడం వల్ల, అస్తమాటు టెన్షన్‌తో ఉండడం వల్ల, ఎక్కువ ఆలోచించటం వల్ల మనకి బ్లాడర్ అనేది ఎఫెక్ట్ అవుతూ ఉంటుంది. అక్కడ మనకి ఫ్రీక్వెంట్‌గా యూరినేషన్ జరగటము, అలాగే ఇన్ఫెక్షన్స్ రావటము, తర్వాత బ్లాడర్ స్పామ్స్ ఏదైతే ఉంటాయో అది ఎక్కువగా రావటము ఇందువల్లే జరుగుతుందండి. సమ్ టైమ్స్ మనం ఎప్పుడైనా గట్టిగా దగ్గినా, తుమ్మినా కూడా యూరిన్ అనేది లీక్ అవ్వడం జరుగుతూ ఉంటుందన్నమాట. సో, అందుకని నర్వస్ సిస్టమ్‌ని చక్కగా మనము కామ్‌గా, కూల్‌గా ఉంచుకోవాలి విత్ ద మెడిటేషన్ అండ్ ఆల్. ఎలాంటి ఎమోషన్స్ వల్ల కిడ్నీస్ దెబ్బతింటాయో తెలుసా అండి మీకు? ఫియర్ ఉండడము, ఇన్‌సెక్యూరిటీగా ఫీల్ అవ్వడం. మన చుట్టూ అందరూ ఉంటారు. కానీ మనకి మాత్రం అస్సలు సెక్యూరిటీ ఫీలింగ్ అనిపించదు. క్రానిక్‌గా స్ట్రెస్, అది కూడా ఇన్నర్ చైల్డ్ నుంచి, అక్కడి నుంచి మనం డీఎన్ఏ నుండి తెచ్చుకున్నవి చాలా ఎక్కువ ఉంటాయన్నమాట. అప్పుడు మనకి కిడ్నీ మీద చాలా ఎఫెక్ట్ పడుతుంది. లోయర్ బ్యాక్ పెయిన్ రావటము, ఇన్ఫెర్టిలిటీ, ప్రీమెచ్యూర్ ఏజింగ్, ఇవన్నీ కూడా మనకి కిడ్నీస్ మీద ఎఫెక్ట్ పడ్డప్పుడు తెలుస్తాయన్నమాట. ఓకే. బట్ ఎమోషన్స్ వచ్చి మాత్రం ఖచ్చితంగా ఫియర్ అండ్ ఇన్సెక్యూరిటీ. ప్లీజ్ దయచేసి ఏదైనా ఫియర్ అనిపించినప్పుడు మీకు తెలిసిన వాళ్ళతో మాట్లాడి చక్కగా ఆ ప్రాబ్లమ్ని రిసాల్వ్ చేసుకోవడానికి ట్రై చేయండి. ఆర్ ఎల్స్ మీకు ఇంకేమైనా మార్గాలు ఉంటే మీకు మెడిటేషన్ చేయటం కానీ, ఈఎఫ్టీ ట్యాపింగ్ చేయటం కానీ, అఫర్మేషన్స్ రాయటం కానీ, లేకపోతే జనరల్ రాయటం కానీ, ఇలాంటి వాటితో రాసుకొని ప్రతిసారి కూడా మిమ్మల్ని మీరు మోటివేట్ చేసుకుంటూ మీలో ఉన్న ఫియర్ని పోగొట్టండి. బికాజ్ ఎందుకంటే బాడీ పార్ట్స్ ఆర్ చాలా వాల్యుబుల్. మనకి అప్పుడప్పుడు స్టమక్‌లో బ్లోటింగ్ గానీ, పూర్‌గా డైజెషన్ అవ్వడం గానీ, ఫెటిగ్యూ గానీ, వీక్‌గా ఇమ్యూనిటీ ఉండడం గానీ, ఎప్పుడైనా అబ్జర్వ్ చేస్తూనే ఉంటాం కదండీ! దానికి రీజన్ ఏంటో తెలుసా? టూ మచ్ ఆఫ్ వరీ, ఓవర్ థింకింగ్, ఎమోషన్స్, ప్రతి దాన్ని మీకే కన్వర్ట్ చేసుకొని, ప్రతిసారి మీకే ఏదో అయిపోతున్నట్టు ఆలోచించటం వల్ల స్టమక్‌లో మనకి చాలా అంటే చాలా గందరగోళం చేసేస్తూ ఉంటుందన్నమాట. సో, అందుకని ఎక్కువ ఆలోచించకండి. తక్కువ ఆలోచించండి. ఎందుకంటే స్టమక్ లైక్ మొత్తం ఈ గట్ అంతా గూడా ఒక బ్రెయిన్ లాంటిది. మీకు చాలా సిగ్నల్స్‌ని మీ బాడీకి పంపిస్తుంది, బ్రెయిన్‌కి పంపిస్తుంది, హార్ట్‌కి పంపిస్తుందన్నమాట. సో, అందుకని బీ కేర్‌ఫుల్. ఎక్కువ ఓవర్ థింకింగ్ ఒద్దు, వరీ ఒద్దు. ఎమోషన్స్‌ని కంట్రోల్‌లో పెట్టుకోండి. ఇక నెక్స్ట్ ప్రేమకి చిహ్నం ఈ హార్ట్ అనేది. ఓకే. కానీ సమ్ టైమ్స్ పల్పిటేషన్స్ కానీ, ఎస్నోమియా కానీ, యాంగ్జైటీ కానీ, చెస్ట్‌లో పెయిన్ వచ్చినట్టుగా అనిపించటం కానీ, ఇవన్నీ ఎందుకు వస్తాయండి? ప్రేమ, అందులో మొదటి ప్రేమ సెల్ఫ్ లవ్ అనమాట. మనకి ఊహ తెలిసిన కాడి నుంచి సెల్ఫ్ లవ్ మనంతట మనం ఎంత చేస్తూ వస్తున్నాము అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ఎమోషనల్గా స్ట్రెస్ తీసుకుంటారు, వేరే వాళ్ళ గురించి ఆలోచించడం, అండ్ లైఫ్లో చాలా షాక్స్ తగులుతూ ఉంటాయి మనకి. సో ఆ షాక్ తగిలినప్పుడు ఓకే, కానీ దాన్ని కంటిన్యూస్గా ఇయర్స్ 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 మీరు కంటిన్యూ చేస్తూ ఉంటారు. దెన్ అప్పుడు ఏమవుతుందండి? పాపం హార్ట్కి పంపవలసిన ప్రతిదీ కూడా మొరాయిస్తూ ఉంటుంది. సో అందుకని మనకి ఎప్పుడు లైఫ్లో బాడీ పార్ట్స్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్. లివర్, యూట్రస్, లంగ్స్, ఇంటెస్టైన్, బ్లాడర్, కిడ్నీ, స్టమక్, హార్ట్, ఎవ్రీథింగ్ అండి. ఈచ్ అండ్ ఎవ్రీ ఆర్గాన్ ఈజ్ వెరీ 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 ఇంపార్టెంట్ అనమాట. సో అందుకోసమని కంట్రోల్లో ఉంచండి. దెన్ ఇవన్నీ కంట్రోల్ ఉంటే ఏమవుతుందండి? అప్పుడే కదా, ఎమోషన్స్ కంట్రోల్లో ఉన్నప్పుడే కదండి మీరు మేనిఫెస్టేషన్ అనేది ఈజీగా చేయగలుగుతారు. ఎందుకంటే దేన్నైనా మార్చగలిగే శక్తి మీకు ఉంటుంది. మీ బాడీ మీ మాట విందంటే ఆటోమేటిక్గా మీ ఎనర్జీ, మీ ఫ్రీక్వెన్సీ కూడా మీ మాట వింటుంది. అదే అందుకే దీనికి కనెక్షన్ అనమాట. సో నేను చాలా వరకు బాడీ పెయిన్స్ కానీ, హెల్త్ కోసం కానీ చాలా స్విచ్ వర్డ్స్, అలాగే కోడ్స్ అన్నిటినీ కూడా చాలా వీడియోస్లో చెప్పాను. మీరు అవి చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది. అలాగే మీ లైఫ్ని ట్రాన్స్ఫార్మ్ చేసుకోవడానికి 5 days ఫ్రీ క్లాసెస్ చెప్పడం జరుగుతుందండి. జస్ట్ ₹99 పెట్టి మీరు రిజిస్ట్రేషన్ చేయించుకుంటే సరిపోతుంది అనమాట. అలాగే అమావాస్య క్లాస్ కూడా ఫ్రీగా చెప్పడం జరుగుతుంది. ఈరోజు త్వరగా జాయిన్ అవ్వండి. బట్ ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి ఖచ్చితంగా షేర్ చేయండి. ఎందుకు అనంటే ఒకరికి మనం హెల్ప్ చేస్తే మనకి యూనివర్స్ ఆల్వేస్ హెల్ప్ చేస్తుంది. యద్భావం తద్భవతి. థ్యాంక్ యూ సో మచ్ ఎవ్రీవన్. మీ లైఫ్ని చేంజ్ చేసేటటువంటి చాలా టెక్నిక్స్ని నేను మీకు ఇన్స్టాగ్రామ్లో అండ్ యూట్యూబ్లో షేర్ చేస్తాను. ఫాలో అవుతూ ఉండండి. డోంట్ మిస్ ద క్లాసెస్.